Hey guys, welcome to KGF Krantikul and Facts chapter number 119. Fact number 1. డిసెంబర్ 7, 2006లో ఒక అమెరికన్ ఫ్లైట్ వాషింగ్టన్ నుంచి స్టార్ట్ అయింది. కానీ సడన్గా ఆ ప్లేన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎందుకంటే ఆ ప్లేన్లో ఏదో వైర్ కాలిపోయిన వాసన భయంకరంగా వస్తుంది. అసలు ఏ రేంజ్లో వస్తుందంటే ఆ వాసనకి ఆ ప్లేన్లో ఎవ్వరూ ఉండలేకపోయారు. సో ఇంక చేసేదేం లేక ఆ ప్లేన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇంతకీ ఏమైందని చూస్తే ప్లేన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అలానే ఆ ప్లేన్లో ఎలాంటి వైర్ కూడా కాలిపోలేదు. మరి ఆ స్మెల్ ఎలా వచ్చింది రాజా అంటే ప్లేన్లో ఉన్న ఒక అమ్మాయి బాంబు వేసిందంట. ఎస్, బాంబు వేసింది. బాంబు అంటే టెర్రరిస్టులు వేసే బాంబు కాదు, ఈ బాంబు. అయితే బాంబు కాలిన వాసన ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ ఇదే డౌట్ FBI వాళ్ళకు కూడా వచ్చింది. చాలాసేపు క్వశ్చన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక మైండ్ పోయే విషయం ఒకటి చెప్పింది. బాత్రూంలోకి వెళ్ళి బాంబు వేసి బాంబు స్మెల్ బయటకు రాకుండా ఉండాలని బాత్రూంలో అగ్గి పుల్లలు వెలిగించింది. ఈ స్మెల్ ఆ స్మెల్ రెండు కలిసి వైర్ కాలిన స్మెల్ వచ్చింది. ఆ అమ్మాయికి ఒక మెడికల్ కండిషన్ కూడా ఉంది. తరచుగా బాంబులు వస్తూ ఉంటాయి. అది కావాలని చేసింది కాదు కాబట్టి ఎలాంటి కేసు పెట్టలేదు. కాకపోతే ఫ్లైట్ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత తను ఎక్కించుకోలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ZF అనే ఒక జర్మన్ కార్ కంపెనీ వాళ్ళలోనే ఫస్ట్ టైం ట్రాన్స్పరెంట్ కార్ని తయారు చేసింది. ఈ కార్ మొత్తం హై డెన్సిటీ హెవీ గ్లాస్తో డిజైన్ చేశారు. ఇది నార్మల్ కార్ మెటీరియల్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కార్లోని పార్ట్స్ అన్నీ క్లియర్గా బయటికి కనిపిస్తాయి, మీరు ఇక్కడ చూడొచ్చు కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 3. చార్లీ చాప్లిన్. ఈ పేరు తెలియని వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండా మనల్ని ఎంతగానో నవ్వించాడు. ఇతని సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఇంత మంచి మంచి సినిమాలు తీస్తున్న ప్రపంచం మొత్తం చార్లీ చాప్లిన్ని అప్రిషియేట్ చేస్తున్న అమెరికా మాత్రం చార్లీ చాప్లిన్ని అమెరికా నుంచి బ్యాన్ చేశారు. ఎందుకంటే చార్లీ చాప్లిన్ ఎక్కువగా తన సినిమాలో అమెరికాలో జరిగే అన్యాయాలను చూపించేవాడు. అలాగే చార్లీ చాప్లిన్ సినిమాలో ఎక్కువగా సోషలిజం, వార్, క్యాపిటలిజం, వెపన్స్ గురించి చూపించేవాడు. ఇవన్నీ చూసిన అమెరికా గవర్నమెంట్ చార్లీ చాప్లిన్ సినిమాలో ఎక్కువగా యాంటీ అమెరికా కంటెంట్ ఉందని FBIకి కంప్లైంట్ చేశారు. దీంతో FBI వాళ్ళు చార్లీ చాప్లిన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఇంకా ఫైనల్గా 1952లో చార్లీ చాప్లిన్ని అమెరికా నుంచి బ్యాన్ చేశారు. కానీ చార్లీ చాప్లిన్ ఇవేమీ పట్టించుకోలేదు. ఏమి బాధపడకుండా స్విట్జర్లాండ్లో సెటిల్ అయి తన సినిమాలు కంటిన్యూ చేశాడు. అలా 20 సంవత్సరాల తర్వాత ఇతని టాలెంట్ని గమనించిన అమెరికా వాళ్ళు చార్లీ చాప్లిన్ని అమెరికాకు పిలిచి మరీ ఆస్కార్ అవార్డు ఇచ్చారు. చార్లీ చాప్లిన్ అవార్డు తీసుకుంటున్నప్పుడు అక్కడ ప్రజలు 12 నిమిషాల పాటు నాన్ స్టాప్గా నుంచొని క్లాప్స్ కొట్టారు. ఆస్కార్ అవార్డ్స్ చరిత్రలో ఎవ్వరికీ ఎంతసేపు క్లాప్స్ కొట్టి అభినందించలేదు. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన పని మనం చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా విన్ అవుతామని చార్లీ చాప్లిన్ ఈ ఫ్యాక్ట్ ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. చార్లీ చాప్లిన్ డెడికేషన్కి ఒక లైక్ కొట్టండి. సమోసా, దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. మనం సినిమాకి వెళ్ళినా సరదాగా బయటికి వెళ్ళినా సమోసాని ఇష్టంగా తింటాం. కానీ మీకు తెలుసా, సొమాలియా అనే దేశంలో ఈ సమోసాని బ్యాన్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే సొమాలియాలో అల్ షబాబ్ అనే మిలిటెంట్ ఇస్లాం గ్రూప్ ఉంది. వాళ్ళ సింబల్ ఇలా ఉంటుందన్నమాట. అంటే దగ్గరగా సమోసాలనే ఉంది కదా, వాళ్ళకు కూడా అది అనిపించింది. మా మనోభావాలు దెబ్బతీసేలా ఈ సమోసా ఉందని బ్యాన్ చేశారు. అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది, వాళ్ళకి సమోసా క్రిస్టియానిటీలో ట్రినిటీ లాగా అనిపించిందంట. దీని ద్వారా వాళ్ళు వెస్ట్రన్ భావజాలాలను దేశంలోకి తెస్తున్నారు అని భావించి ఓవరాల్గా సమోసాని బ్యాన్ చేశారు. బై ది వే, ఈ అల్ షబాబ్ అనేది అల్ ఖైదాకి అనుబంధ సంస్థ. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇప్పుడు మనం తినేటప్పుడు కళ్ళు తెరిచి తినగలం, అవునా కదా? అలాగే ప్రతి జంతువు కూడా తినగలదు. కానీ కప్ప మాత్రం కళ్ళు తెరుచుకొని తినలేదు. అది తినేటప్పుడు కంపల్సరీగా కళ్ళు మూస్తుంది. క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ వీడియో చూడండి. కప్ప ఆహారాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకుంటుంది. వాటి కనుగుడ్లు కిందకి వెళ్ళి నోట్లో ఉన్న ఆహారాన్ని గొంతులోకి నెడతాయి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, కన్నుగుడ్లు లోపలికి వెళ్ళి ఫుడ్ని నెట్టిన తర్వాత అది గుటక వేస్తుంది. ఇంట్రెస్టింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈయన పేరు యాంటానాస్ కంట్రీమాస్. ఇతని పేరు మీద ఒక అరుదైన రికార్డు కూడా ఉంది. జస్ట్ తన గెడ్డంతో 63.80 కేజీల బరువు ఉన్న ఒక అమ్మాయిని ఎత్తేశాడు. జస్ట్ గెడ్డంతో ఒక అమ్మాయిని ఎత్తాడు. అతని ముఖంలో ఆ నొప్పి క్లియర్గా కనిపిస్తుంది. బట్ రికార్డు కోసం నొప్పిని భరించడం పెద్ద కష్టం కాదని చెప్పాడు యాంటనస్. మొత్తానికి గడ్డంతో అత్యంత బరువును ఎత్తిన మొట్టమొదటి వ్యక్తిగా
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించుకున్నాడు. జస్ట్ గడ్డంతో అంత బరువు మోయటం అమేజింగ్ కదా. అదే మనకైతే గడ్డం ఊడి చేతిలోకి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, నైట్ షేడ్. నైట్ షేడ్ యొక్క సైంటిఫిక్ నేమ్ అట్రోపా బెల్లాడోనా. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్లాంట్స్ లో ఇది కూడా ఒకటి. ఈ మొక్కని పూర్వకాలంలో శత్రు దేశాల సైనికుల్ని చంపడానికి ఉపయోగించేవాళ్ళు. ఈ ప్లాంట్ చాలా ప్రమాదకరం, కానీ ఈ ప్లాంట్ బెర్రీస్ మాత్రం చాలా తీయగా ఉంటాయి. తీయగా ఉంది అని తింటే మాత్రం పాయిజన్ మిమ్మల్ని కొద్దిసేపట్లో చంపేస్తుంది. ఈ ప్లాంట్స్ ఎక్కువగా యూరోప్, ఏషియా, ఆఫ్రికాలో పెరుగుతాయి. కేవలం 2 బెర్రీస్తో ఒక హెల్దీగా ఉండే మనిషిని చంపేయచ్చు. కేవలం బెర్రీసే కాదండి, ఈ మొక్క యొక్క ఫ్లవర్స్ కూడా చాలా డేంజర్. ఇవి తిన్నా కూడా గ్యారంటీగా చచ్చిపోతారు. ఈ మొక్క ఫ్లవర్స్, ఫ్రూట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అడవిలోని జంతువులు ఈ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ని చూసి అట్రాక్ట్ అయ్యి వాటిని తిని చనిపోతూ ఉంటాయి. వెరీ డేంజరస్ ప్లాంట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8, జనరల్గా పెళ్ళప్పుడు కట్నం అంటే ఏమిస్తారు? డబ్బులు కానీ, లేకపోతే బంగారం కానీ, లేకపోతే ఏదో ఒక వస్తువు ఇస్తూ ఉంటారు. కానీ మధ్యప్రదేశ్లోని గౌరియా తెగవారు ఒక వింత ఆచారాన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ ఉన్నారు. అదేంటంటే కూతురికి వివాహం చేస్తే అల్లుడికి విషపూరితమైన 21 పాములని కట్నంగా ఇస్తారు. ఈ విధంగా కట్నం ఇవ్వకపోతే ఆ పెళ్లి కొంతకాలానికే పెటాకులవుతుందని వారి నమ్మకం. అంతేకాదు ఈ తెగవారి జీవనోపాధి కూడా పాముల్ని పట్టడమే. పట్టిన పాములను జనాల ముందు ఆడించడం ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కట్నంగా వచ్చిన పాముల ద్వారా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆడపిల్లల తండ్రి తన అల్లుడికి పాముల్ని కట్నంగా ఇస్తాడు. అందుకే ఆడపిల్లి వారు మగపిల్లి వారికి కట్నంగా 21 పాముల్ని ఇచ్చుకుంటారు. కట్నంగా తీసుకున్న పాములను కఠిన నియమాలతో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఒకవేళ భద్రపరిచిన బాక్సులో పాము మరణిస్తే దాన్ని అశుభంగా పరిగణిస్తారు. అంతేకాకుండా కుటుంబం మొత్తం గుండు చేయించుకుంటారట. ఈ 20th సెంచరీలో కూడా ఇంకా ఇలాంటి వింత ఆచారాలు పాటిస్తున్నారంటే వింతగా ఉంది కదా. ఇలాంటి వింతైన ఫ్యాక్ట్స్ మరెన్నో మీరు వినాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఆ గంట కొడితేనే నేనేం కొత్త వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తుంది. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.